సీతక్కేంది ఇంకా అత్తలేదు. సీతక్క ఏమో తొందర రారే అని కబురు పంపింది. ఎందుకు పన్నీరలేదానే ఇంకా నీకేందే శైలజ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నీ మగడు నువ్వు చెప్పినట్టు తింటాడు, నీ చెప్పు చేతల్లో ఉంటాడు. నా మగడు కసంటాడు అయితే నేనేమో ఏ రాజ్యం వెళ్తున్నావు నాకే ఎరకలేదు. ఏమన్నా అంటే అంటదంటావు కానీ ఆ తాగోదు గుండె కొడుకుని చేసుకున్న కాడికెళ్ళి నేను అడుచుకోబడ్డా తెలందాకా ఒకటే లొల్లి కంటిన్యూ లేదు. మళ్ళీ తాగొచ్చి ఒకటే లొల్లి అని లొల్లి గంగ గోదావరి నిండా ఇవకి అల్ల అయింది అమ్మటాళ్ళు అయింది పందిరలే మందిరలే. సీతక్క ఎంతసేపు అయినా చూడబట్టి పోదాంపా. సీతకి ఎందుకు ఫోన్ చేసింది? ఏదో కారణం ఏంది ఫోన్ చేయరక్క. తొందరగా పోదాంపా. ఇప్పటికే లేట్ అయింది, తొందరగా పోదాం. సీతక్క అందరినీ పొద్దుగాలే రమ్మని పంపినవాట. ఎక్కడి పని అక్కడ ఇచ్చిపెట్టి బిరబిర వచ్చినావు. ఏం సంగతి? అది కాదే, రేపు December 31 కదా. మన మొగోళ్ళు ఎప్పుడు దావత్ చేసుకుంటారు. ఈసారి మనం కూడా చేసుకుంటే ఎట్లుంటది? మనమా దావత? ఇది అయ్యే పనే నానే. అసలే నా మగుడు తాగుపోతాడు అంటే తాగుబోతు మొందారని చెప్ప ఎప్పుడు ఎట్టుంటాడో తెలియదు. కానీ నా మాట వింటాడు, నన్ను దావతలకు తోలుతాడా? ఎందుకు తోలడే? దావతు మనం ఒక్కడమే చేసుకోవట్లే, అందరం కలిసి చేసుకుందాం. అందరం కలిసి అక్క. అసలే నా మొగుడు పిసినారోడు దుడ్డ మొగ్గపోడు. ఏంటి సుమా నువ్వు అట్లంటున్నావు? 10ో 15కో మనమే సర్దుకుందాం, అందరం కలిసి దావత్ చేసుకుందాం. మీ ఇద్దరు ఏమంటారే? నాదేముంది అక్క, మాది ఎట్లా లవ్ మ్యారేజ్. నా మొగుడు నేను చెప్పిందే వింటాడు. నా మొగడు వినకుంటే మీ అందరికి ఏ బాధ లేదే, నాకే ఉన్నది గోస. నా మొగుడు రేపు తాగి ఏమంటాడో ఏం కథనో. అదే కదా జయమ్మ నేను కూడా చెప్పేది. మన వాళ్ళు 31st దావత్ అని పొద్దుగాల పోయి ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలియదు. అదే 31st దావత్ అని మనతోటి కలిసి ఉంటే వాళ్ళకి ఏ బాధ ఉండదు, మనకు ఏ బాధ ఉండదు. మనం ఏం చేసినా వాళ్ళ మంచి గురించే కదా. ఇక మనసులో ఎవ్వరు ఏం పెట్టుకోకూడదు. రేపు 31st దావత్కి అందరు రెడీయే కదా. ఏందిరా ఆగు బాబాయ్, మిమ్మల్ని ఇంత మంచిగా నేను ఎన్నడూ చూడలే. మిమ్మల్ని జంటలు జంటలుగా మంచి ఫోటోలు తీసుకుంటా. నేను ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నప్పుడు చూసుకుంటా. ఆగుండి, తీసుకోరా అయితే. హాస్టల్ ఉన్నప్పుడు చూసుకుంటావా లేకపోతే ఫోటో స్టూడియో పెడతావురా పోడా? ఏమైందిరా నీ ఫోటో? బాబాయ్ దా, బాబాయ్ దా. బాబాయ్ ఆగే తీయనారా? మంచి ఓకే, సూపర్ వచ్చింది బాబాయ్. బాబాయ్ పిన్ని ఓకే సూపర్. చిన్న బాబాయ్ ఘోరంగా ఉన్నాడుగా. బాబాయ్ మంచిగా చూడ ఇటు. ఓకే లవరు. నీ అవ్వ జయ ఎంతసేపే? అచ్చి గంట అవుతుంది. పోతారా కొయ్యరేలా అవుతుందా వంట?
శైలజ సాకి ఉల్లిగడ్డలు కొత్తా. హే ఆగే, ఎప్పుడు మనం వండితే వాళ్ళు తినుడేనా? ఈరోజు వాళ్ళు వండాలి, మనం తినాలి. ఏందే నేను వంట చేసుడా? మేము వంట చేస్తే మీరు తింటారా? నీ అబ్బ అంతా అవతల పడతావు. ఏంది వండరా? వండకపోతే ఈరోజు మీకు మందు లేదు. ఏంది మందు లేదా? అరే అసలే 31 రా, మందు లేకపోతే మజా ఉండదురా. అందుకే ఇలా ఒకరోజు మనం వండుదాం రా. ప్లీజ్ రా, పక్క పెట్టరా ప్లీజ్ రా. ఏయ్ నీ పోతాను. నీతో ఉన్నా నా గండం. పాలరా చేద్దాం, పాలు మంచుకో పంచుకో. అరే నేను గంజులో మట్టి పెడతారా? మీరు వంట చేయండి, నేను ఎంజాయ్ చేస్తాను. మనం కట్టెలు తీద్దాం. ఓకే ఇద్దరు కొయ్యిరే, మేము కట్టెలు తీద్దాం మంటకు. సరే మీరు మంట పెట్టు. వంట వాళ్ళకంటే మంచిగా చేసి మెప్పించుకోవాలనే. అరే ఇప్పుడు కాదురా, తాగిననుకుంటారా తమాషా. చికెన్ పూర్తి. ఏ జయమ్మ కడుపుండేదనే మనం కూడా పైసలు వేసినాం ఇలా. సీత నాకు బాగా దగ్గత్తది. ఇదిగోరా శ్రీకాంత్ తీసుకో. ఏంద్రా ఇది? ఒకసారి 90 కాడ చేయి. మెల్లిమెల్లి లాగరాదు, ఎత్తిపోతారా. నాకు సరిపోదు. పెద్ద కడుపురా. మొత్తం మీద నీ పాలు నీకు వస్తుంది. పోసేది అన్న. అయ్యో ముట్టనా ముట్టలేదు ఇంకా తాగిన కడిగానే ఇదా ఇంత పెద్ద దావతి పెట్టుకుని అలా చేసి తిద్దాగన్నా. నాకు అదే పోయి ఇదేం దూరట ఈడ చెప్పినా ఆడ చెప్పినా శైలు తాగన్నా. నల్ల మొక్క పొడ రోజు నన్నడి తాగుతాను, తాగరాదు ఇక ఇయ్యాల. అరే నాకేంద్రా కొంచెం వచ్చి నేను పైసలు వేయలేదారా? అరే కొన్ని నీళ్ళు పోయి తక్కువ పోయి నెలమొక్క పోడ నీళ్ళు ఇంటికాడ లేవా? మంది ఎక్కువ తాగు. నువ్వు వీళ్ళతోటి సమానంగా పైసలు కట్టినావు కదా, ఇంటికాడ అయితే నా పర్సులే గుంజుకొని పోయి తాగెత్తావు కదా. అయ్యో నువ్వు కూడా చికెన్ ఉండి నువ్వు ఎక్కువ తిను. 2 రోజుల కంట చేస్తూ లేదు, మిగులు దగ్గర అట్టుకపోదాం. ఏమంటావు? వస్తే లడ్డు రోజు చికెన్ అన్న పానం తింటాను కాదే, దొరికిన కాడికి తొక్కాయి. అరే ఎత్తిపోతారా, ఇక్కడ ఉంటారా గిన్నె మెల్ల తినరా. ఎక్కడ తొందర మీకు? అన్న వీళ్ళందరూ కొంచెం పనులున్నట్టున్నారే. అంత కష్టపడుకుంటూ తాగుడు ఎందుకండి? అది మానేయచ్చు కదా. అబ్బా ఒకసారి నువ్వు తాగి కూడా తెలుస్తుంది, అది ఎంత కష్టమో తాగు తెలుస్తుంది నీకు. ఓ అబ్బో, అది మన కష్టమైన పనా? థమ్స్అప్ ఎట్లా తాగుతున్నావు అది కూడా అట్లనే తాగుతాం, దానికి ఇట్లా అంటున్నావు. అబ్బా తాగుతాంటాను కానీ తాగే చూస్తా. ఒకసారి నువ్వు తాగి చూడు, తాగు తాగు. సీతని దండం పెడితే ఆడోళ్ళు ఇద్దరు మొగముండ కొడుకులు తాగి పెడుతూ తాగవే. ఇగో తాగుతున్నా. ఆగు ఆగు ఆగు, నువ్వు ఒక్కదాని తాగుతున్న అడవది ఇక్కడ. మీ 5 కూడా తాగాలి. మేము 5 తాగుతలేమా ఇక్కడ? తాగుర్రి. ఏయ్ తాగురే మీరు కూడా. చూస్తాం తాగు. గ్లాస్ అరే తాగుండ్రి తాగుండ్రి అంటే మనం మందం తిని తాగుతే ఎట్లా రా? అరే తాగిన తెప్పిస్తా మందు.
పోయి తాగుర్రే మీరు కూడా చూస్తా పోయి వాళ్ళు తాగుతారు అత్తారు. మరీ తక్కువ అంచనా వేయకండి. మనమందరం ఫస్ట్ టైం మందు కొడుతున్నాం, చీజ్ కొట్టుకుందాం. వావ్ ఏందిరా ఫస్ట్ తాగింది. నీళ్ళు తాగినట్టే తాగుతాను లేని రోజులు ఎంత తాగుండదురా మనకు. సీత మందు పోయి కొంచెం అంత అయ్యో అయిపోయింది. అయ్యో తెప్పి తెప్పి ఇంకొంచెం తెప్పి అరే ఇంకో బాటలు దేపోరా. నాకు నీళ్ళు అద్దేమో ఇట్లనే పోయి రాయేష్ అన్న పోయి గాలితో పెట్టుకున్నావు కాదు వాళ్ళు ఉన్న మంది అంతా తాగుతాను నీవు నాకే మంది సరిపోతలేదు. రే అరే ఎంత తాగుతారో తాగని. ఈరోజు 31 వాళ్ళ మీదనే పోలే మన మీదనే పోలే. అవును అక్క మందు పోయి అక్క. ఇంకో బాటిల్ తీసుకురాని. పాపం కూరగాయలు పోయమంటారు పట్టే తెప్పి ఇంకో బాటిల్ తెప్పి. అరే అందరితో తాగిలు కారా నేను ముందే చెప్పినా అన్న విన్నావా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా దేంట్లో అయినా మేమే గెలుస్తామని? దేంట్లో అయినా మీలే గెలుస్తారా? దేంట్లో అయినా మేమే గెలుస్తాం. ఏది పెట్టినా మీలే గెలుస్తారా? అరే దేంట్లో అయినా మీలే గెలుస్తారంటరా. ఏం చేద్దాం రా అన్న దేంట్లో అయినా వాళ్ళే గెలుతామంటారు కన్నా కబడ్డీ పోటీ పెట్టి అన్న వాళ్ళు గెలవరన్న. అంతే అంటే వారా వాళ్ళకి ఆడరాదన్న కబడ్డీ. అంతే అంటే వారా అయితే కబడ్డీ ఆడదాం ఓకేనా? ఆడదాం కబడ్డీ ఆడదాం. కబడ్డీ ఆడి మిమ్మల్ని ఓడిస్తాం. మరి ఏంది పందెం? అన్న తెచ్చిన మందంతా ఆడలేదు ఇల్లు గాలి మీద మన కబడ్డీ గెలుతామే ఒక్కొక్క చూడు ఎక్కున్నదో. ఆగురా వాగు ఆడదాం కబడ్డీ ఆడదాం. మేము గెలిస్తే ఈ డిసెంబర్ 31 నుండి వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 వరకు మా మాట మీలినాలే. అదే మీరు గెలిస్తే మీ మాట మేమింటాం ఓకేనా? అన్న ఉన్న మంది మొత్తం వాళ్ళు తాగిర్రు మంచి ఊపు మీద ఉన్నారు మనం వాళ్ళ మీద గెలుతామానే. అరే పిచ్చోడా నా దగ్గర ఒక ఉపాయం ఉన్నదిరా మీరు ఆగులి. ఏం చెప్తారో అర్థం కాదు ఉన్న మంది అయితే ఒకటి అరే అరే ఒక బాటలు దాచిరా పోయండిరా. ఇప్పుడు కబడ్డీ ఆడలేదు. ఇర్రా వాళ్ళు ఎట్లా గెలుస్తారా? వాళ్ళు చిత్తు చేయాలి మనం ఇలా పోయి నింపురా ఇలా నువ్వు దేవుడి అన్న దేవుడి నింపురా. అరే నింపురా అన్న. ఇవాళ కబడ్డీ మనమే గెలవాలి. అవసరం మొత్తం నా పిల్లలతో నా పని రాశాన నీ బుర్రే బుర్రానా. సార్ కొట్టి అరే వెయ్యన్రా వెయ్యన్రా ఇవాళ వాళ్ళ మనమా
ఎయిరా ఎయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు భార్యలకు భర్తలకు కబడ్డీ పోటీ జరుగుతుంది. అందులో భర్తల సైడు మన రాజేష్ అన్న కెప్టెను, మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మన భార్యల సైడు సీతామహాలక్ష్మి మేడం కెప్టెను. మీరు ఈ వీడియో చూసి ఆనందించండి. కరెక్టే కదమ్మా? ఇగో పిల్లగాండ్లు కూతకు మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా? ఓ పోరి మస్తు ముచ్చట పెడతానవానే, నువ్వేరా నీ అబ్బా. ఆగవా లొల్లి పాడు. ఏమండి పందెం కాసిరు కదా మీరు రండి. అన్నా మనోని పట్టుకురావాలి, ఇద్దరు ఇస్తారా అన్న, అంతే బెస్ట్. వీలైతే అందరిని పట్టుకురా అన్న. కబడ్డీ 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 కబడ్డీ. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాను. ఇది మా కోర్టు, నువ్వు గెట్ అవుట్. జర ఆగాడు, నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడతావు, ఏది మనసున పట్టాలి? రాజేష్ బాబాయ్ నువ్వు అవుటే. ఈనా ఇప్పుడు నువ్వు మొదటి రౌండ్ అయిపోయేసరికి మన సీతామహాలక్ష్మి గారు 5 పాయింట్ల లీడ్లో ఉన్నారు. మన రాజేష్ బాబాయ్ ఒక్క పాయింట్ కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ అందరు కలిసి మళ్ళీ ఆడాలి. ఒప్పుకుంటారా ఇప్పటికైనా ఓడిపోయినావని? ఇప్పుడు ఏమైంది, ముందుంది ముసళ్ళ పండుగ. ఇదే పోయిస్తుంది. అన్నా ఒక్కటే ఉన్నది, జాగ్రత్త వైరా సామాన్ పైలం. గదెంతరా వెంటక పోస్తా సమానం. బాబాయ్ ఇంకా పని ఉన్నది నీకు. సూపర్ టేకల్ సిద్ధమైన శ్రీకాంత్ బాబాయ్. కబడ్డీ 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 కబడ్డీ. నా రత్తుంది దాని సంగతి నాకు ఇచ్చిపెట్టురన్నా. కబడ్డీ 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 కబడ్డీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? అన్నా
ముగ్గురు తీసుకురా. నా పిల్లంటే గుర్తున్నా ముగ్గురు తీసుకురా అన్న. అవునా కబడ్డీ కాంచనా దూది పెంచనా కబడ్డీ కాంచనా దూది పెంచనా ఎగిరి తంతెనా ముక్కు వలిగనా అవుట్ వాలిగనా కబడ్డీ కాంచనా కబడ్డీ కాంచనా కబడ్డీ రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇది ఆఖరి రౌండ్. ఈ ఆఖరి రౌండ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే విజేతలు. మొద్దుదానా నాన్నే మట్టి కనిపిస్తావే, నిన్ను మట్టిలో కలిపేస్తానే సరే. సీత ఇప్పటికైనా ఓటమి ఒప్పుకో. 3 నెలలు నీకు ఛాన్స్ ఇస్తా. నేను ఒప్పుకున్నాడు కాదు, నువ్వే ఒప్పుకో. నీకే 6 నెలలు ఛాన్స్ ఇస్తా. అరే పండ్రా ఛాలెంజ్. సూపర్ టెకెట్ చేయబోతున్నాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. అరే పిల్లలతో దావత్ అసలుకే చేసుకోవద్దురా, చేసుకున్న పంచాయతీ కాయద్దురా. మనం ఆడా గెలవము ఈడా గెలవము. హలో, ఏడ్చిన కాడికి మా చాలు, ఇంకా చేసుకున్న దావతులు కూడా ఇంకా చాలు. అసలే ఈ సంవత్సరం అంతా మా మాటినాలే, మేము చెప్పింది చేయాలి. మీరు నువ్వేందా మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇంట్లో బోళ్ళు బట్టలు ఉన్నాయి, ఉత్తికెట్టి తోమెట్టి ఉన్నారా? చూస్తున్నారు. సూపర్ టెకెట్తో సీతామహాలక్ష్మి గారు. వెల్కమ్ టు సాయికా క్రియేషన్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయరు. వ్యూస్ ఎక్కువ వస్తే అన్న గోవా ట్రిప్ తీసుకుపోతాను టీం అందరినీ, మీకు పుణ్యం ఉంటుంది కొద్దిగా.